నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. Shall we begin? వచ్చే వారం నుండి మూఢాలంట. ముహూర్తం వచ్చినా వర్జం వచ్చినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వేరువేరుగా జరుగుతుంది. నాకు ఈ సంవత్సరం ఎలా అయినా పెళ్లి చేసేయాలని మా నాన్నమ్మ మంకుపట్టు పట్టింది. ఎవరో మా నాన్నగారి మిత్రుడు కొడుకట. రొయ్యమీసాలు కూడా ఉన్నాయి. రొయ్యి మీసాలని చెప్పి మురిసిపోతున్నావు. కొంప తీసి కక్క మొక్క తిని చేస్తున్నావా ఏమిటి? తింటే తింటాను, నీకేమిటట? మా నాన్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. నేను కూడా ఇక్కడ వేరే క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానేమో అని మా నాన్నమ్మ భయపడుతుంది. ఏమిటి మీ నాయనమ్మ గారు ఇంకా బ్రతికే ఉన్నారు? గుండ్రాయిలా ఉంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే వెతుక్కుంటూ వచ్చేస్తుంది. జనని, రేపు ఫస్ట్ బస్కే మా నాన్నగారిని బయలుదేరమని చెప్తాను. ఈలోగా రొయ్యి మీసాలకి మేకగడ్డలకి మురిసిపోయి వాళ్ళతో వివాహానికి అంగీకరించావంటే నేను ఏ గంగలోనో దూకుతాను. నాకు మాత్రం ఇష్టమా బిలా? అవునులే, నువ్వు కూడా ప్రేమించావు కదా, నీకు మాత్రం ఇష్టం ఉంటుందా ఏమిటి? సరే బిలా, నేను వెళ్తాను. బిల్లా ఏమిటే బిల్లా? చక్కగా బిలహరి అని పిలవలేవు? సద్దుబిల్లం చూసినట్టు చూపేమిటి? నీకు మీసాలు గడ్డాలు లేకపోతే ఎలా ఉంటావా అని. విగ్గు తీసిన తొండలా ఉంటాను. అయినా ఇప్పుడు నా కేశాలంకరణ గురించి నీకెందుకుటా? పెళ్లిపీటల మీద గడ్డంతో కూర్చోకూడదు కదా. నేను కూడా శుభఘడియలు రావాలని స్వామివారికి మొక్కున్నాను. మన పెళ్ళవగానే తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. ఆ తర్వాత కాణిపాకం శ్రీశైలం వెళ్దాం. మనకి పిల్లలు పుట్టగానే బాసరలో సరస్వతిని, దోష నివారణ కోసం శ్రీకాళహస్తిని దర్శిస్తే సరి. ఇవన్నీ జరగాలని ముందస్తుగా నేను డైరీలో రాసి పెట్టుకున్నాను సుమి. తీర్థయాత్రలకు తప్ప వేరే ఎక్కడికి వెళ్ళమా? ఎందుకు వెళ్ళం? మా ఊరు వెళ్తాం. కొత్త పెళ్లి కూతురు కదా, చుట్టాలు బంధువులు అందరూ నీతో ఇల్లు మట్టించి 1000 రూపాయలు తాంబూలంలో పెట్టిస్తారు. నీకు అస్సలు బుర్రలేదు. తప్పుగా అన్నానా ఏమిటి? పెళ్ళయ్యాక ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా. ఉంటాయి కదా, దానికోసం సపరేట్ గా మనకు గది ఉంది కదా. 4 గోడలు ఎన్నిసార్లు చూసుకుంటాం? ఊటీ, కొడైకెనాల్, మనాలి వెళ్దాం. ఏమిటి ముద్దు ముచ్చట్ల కోసం అంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలా ఏమిటి? నీకన్నీ సగం సగమే అర్థమవుతాయి. పోయ్ జనని, జనని, ఏమిటో వస్తావు, ఇలా చటుకుని ముట్టిస్తావు, వెళ్ళిపోతావు. ప్రతిసారి నీ వెంట పడాల్సి వస్తుంది. నేను నాన్నగారు, మీరు రేపు పొద్దున్న ఫస్ట్ బస్సుకు బయలుదేరి వచ్చేయని చెప్తాను. చాలా విషయాలు మీతో మాట్లాడాలి. మీరు బయలుదేరండి. ఉంటా నాన్నగారు. చూసావా నా మతి మరుపు? పైన కొబ్బరి పొద్దు వచ్చేసాను. ఏమైందిరా? పోలీసులు. వాళ్ళు వస్తే నువ్వెందుకు పరిగెడుతున్నావు? అవును, నేనెందుకు పరిగెడుతున్నాను? ప్రతిదానికి భయం ఎందుకురా? ఇంత అమాయకం కొంటే ఎలా బ్రతుకుతావురా? దాన్ని డ్రాప్ చేస్తాను. వద్దురా, ఇప్పుడే మార్నింగ్ స్లాట్ అయింది. ఈవినింగ్ స్లాట్ 4 to 6 ఉంది. ఎక్కడైనా చెట్టు కింద పడుకుని వెళ్తాను. నువ్వు చేస్తున్న ఆఫీస్ బాయ్ జాబ్ కదా, స్లాట్లు ఎందుకుంటాయి? మల్టిపుల్ ఆఫీసులు కదా, అందుకని. నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా సాయి. ఓవర్ టైములు చేస్తున్నావు. ఒకే రోజు 2-3 చోట వర్కులు చేస్తున్నావు. ఆకలి విలువ తెలిసిన వాడికి పని చేయడం పెద్ద కష్టం అనిపించదురా. గ్రేట్ రా, నువ్వెంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఇప్పుడున్న యూత్ అంతా నేను చూసి నేర్చుకోవాలి. వద్దురా, కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. మంచిదే కదరా. ఒరే వాసు, నీకన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేనురా. నీకేదైతే అర్థమైందో అదే ఫ్లోలో వెళ్ళిపోరా. ఎక్కువ పనులు చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నావురా. సర్లే, ఆ రూమ్కి వెళ్ళకు. బిల్హర్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారు? ఏమో సడన్గా వచ్చారు. నేను ఆనందంతో దొరికిపోయాను. ఏంటే? రీల్స్ వేస్తున్నాను రా. ఆయన మంచోడే కానీ నోరే మంచిది కాదు. సర్లే, నైట్ షిఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తాను. సరేరా, జాగ్రత్త. ఒరే,
అర్జెంటుగా ఫస్ట్ బస్సుకే బయలుదేరి రమ్మన్నావంటే ఏం ఘనకార్యం చేసావు? నాన్నగారు నేను కొంపతీసి నువ్వు కూడా వానరోధం మీద మనసు పడ్డావా ఏమిటి? నాన్నగారు నేను నెక్కార్సిన మగాన్నండి. అవును, అందుకే ఎవ్వడూ పిల్లనివ్వట్లేదు. ఉభయ గోదావరి జిల్లాలో నీకు సంబంధం చూడడానికి వెళ్తే పిచ్చిదాయి కూడా పారిపోతోంది. నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించానండి. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? ఆ అమ్మాయి కూడా 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 ఆ? ఆ? ఓరి నీ నోట్లో పంచదార కొట్ట మరి చెప్పవేరా? ఒరేయ్ ఇవాళ షష్ఠి మధ్య ఒరేయ్ ఇవాళ చాలా శుభదినం రా. ఇప్పుడే వెళ్ళి మాట్లాడి ముహూర్తాలు పెట్టుకొచ్చేద్దాం. నాన్నగారు లేడీకి లేచిందే పరుగన్నట్టు ఇప్పుడే చెప్తే అప్పుడే పెళ్ళి అంటారేమిటండి? ఆలస్యం అమృతం విషం అన్నారు. నీ విషయంలో 6 నిమిషం కూడా లేట్ చేస్తే అది నన్ను తినేస్తుంది. ఇంకేం మాట్లాడదు పదా. మనం వస్తున్నామని పెళ్లివారికి ముందుగానే చెప్తే కొంచెం మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను ఆగండి. ఆ జనని నేనే. నాన్నగారు మన వివాహానికి అంగీకరించారు. నేను నాన్నగారు బయలుదేరి వస్తున్నాం. ఈరోజు వచ్చి మీ తల్లిదండ్రులతో మాట్లాడదాం అంటున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే సరే చెప్పేశానండి. ఇలా ఆకాశవాణి హెచ్చరికలు ముందే చెప్పేస్తే వియాల వారి గురించి మనకేం తెలుస్తుందిరా? వాళ్ళది కూడా మనలాగే సాంప్రదాయమైన కుటుంబం నాన్నగారు. అవును, ఆ అమ్మాయి కూడా రీల్స్ పిచ్చి లేదు కదా? నాన్నగారు మీరు ఇలా అంటారే కానీ అసలు ఈ కాలంలో పుట్టాల్సిన అమ్మాయే కాదండి. కొంపతీసి నీకంటే వయసులో పెద్దవాడిని ప్రేమించామంటారా వెదవా? మేమన్నిటికీ అపరాధ్య ప్రమాణాలే. ఆ అమ్మాయిని చూస్తే అమ్మని చూసినట్టే అనిపిస్తుంది నాన్నగారు. అవునా? అవును. మరి ఇంకా ఆలస్యం దేనికిరా? పదా వెళ్దాం. పదా పదా. ఇదేంటి మళ్ళీ అయిపోయింది? పర్లేదు, నీకు కూడా గ్రాటిట్యూడ్ ఉంది. పెట్రోల్ అయిపోయిందండి. ముందే చూసుకోవాలి కదా. నిజంగానే పెట్రోల్ అయిపోయిందా లేక నన్ను ఫాలో చేస్తున్నావా? నిజంగానే అయిపోయిందండి. మైలేజ్ ఎంత ఇస్తుంది? 60. అంటే నేను 100 కొట్టించాను. ఇక్కడి నుంచి ఆఫీస్కి 4 కిలోమీటర్లు. రిమైనింగ్ 56 కిలోమీటర్స్లో 28 కిలోమీటర్స్ హాఫ్ ఆఫ్ చేసుకున్నా 28 కిలోమీటర్స్ బదులు పెట్రోల్ నాదే ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. సారీ అండి, నేను రూమ్లో నా ఫ్రెండ్ కరేజ్ కోసం స్కూటీ తీసుకెళ్ళాడు. నా పెట్రోల్ ఆడేవాడికి ఇచ్చేస్తావు? అరిస్తే ఆయాసం వస్తుంది కానీ పెట్రోల్ రాదు కదండి. ఏం చేద్దాం? బంక్ వరకు తోసుకెళ్దాం. ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూసావా? సీరియల్లో చూసానండి. సీరియలా? విలన్ క్యారెక్టర్స్ అన్ని మీలోనే ఉంటాయి కదా. నేను సీరియస్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఐ లవ్ యూ. మీరు ఇక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళిపోతే మంచిదండి. ఐఎమ్ సీరియస్. చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఏ అమ్మాయితోనూ మాట్లాడో, ఫ్లర్ట్ చేయో, మంచోడువా కాదా అని టెస్ట్ చేయడానికి టీస్ చేశాను. ఏం డిసైడ్ అయ్యారు? మంచోడివే కానీ అమాయకుడివి. అనాథను కూడా. నాకు గర్ల్ ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ ఉండాలంటుందండి. కానీ వద్దండి, నేను ఏ అమ్మాయిని ప్రేమించినా ఆ అమ్మాయి చనిపోతుంది. ఎందుకు? డెస్టినీ. నీకెలా తెలుసు? ఇంతకుముందు లవ్ చేసిన వాళ్ళు అదేదో కోఇన్సిడెన్స్. సరే, నేను చనిపోతానని బాధపడుతున్నావా, నీకు దూరం అయిపోతానని భయపడుతున్నావా? రెండూను. నిజానికి నేను కూడా మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నాను. కానీ వద్దండి, నా విషయంలో ప్రేమ దూరం నుంచే బాగుంటుంది. సరే, నువ్వు చెప్పింది నిజం అనుకుందాం. నీ లైఫ్లో కూడా ఏదో ఒక అమ్మాయి రాసిపెట్టి ఉంటుంది కదా. ఏమో, అది నేనేనేమో.
రాతలే నిజమైతే నా తలరాత రాసిన వాడు నా ముందుకు వచ్చే ధైర్యం చేయలేడండి. నేను ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్. సరే ఆలోచించుకుని చెప్పు, రేపు కలుద్దాం. ఎవరో జస్ట్ ఇప్పుడే ప్రపోజ్ చేసింది. సెకండ్ హాఫ్లో చచ్చిపోయే హీరోయిన్ల భలే ఉందరా. భయంగా ఉందిరా. తనకు కూడా ఏమన్నా అయితే రైలు కింద తలబెడితే పచ్చడవుద్ది, ప్లగ్లో వేలు పెడితే షాక్ కొట్టుద్ది. నిన్ను ప్రేమిస్తే ప్రాణం పోద్ది. నా మాట విని యమధర్మరాజుతో డీల్ మాట్లాడుకో. నువ్వు కూడా అలా అంటావేంట్రా? రే వాసు, ఇప్పుడు నేను నీకు ఎంత హితబోధ చేసినా కూడా ఆల్రెడీ నీ మైండ్లో ఫిక్స్ అయిన నమ్మకం పోతుందా? నువ్వు ఒక ఇంటివాడివి అయితేనే కదరా నాకు ఆనందం. రేపటి వరకు చూద్దాం. ఆ అమ్మాయికి ఏమైనా అయ్యిందనుకో, నీ నమ్మకం నిజం. అవ్వలేదనుకో, ఇంతకుముందు జరిగినవన్నీ జస్ట్ కోఇన్సిడెన్స్. తనకేం కాకూడదురా. ఏయ్ పడ్డావైతే సరేరా, నాకు కొంచెం రెస్ట్ ఉంటే కానీ డ్యూటీ ఎక్కలేను. నువ్వు ఆఫీస్కి వెళ్ళి. సరేరా సాయి. థ్యాంక్స్ రా. మా అమ్మాయి ఒక్క మాట కూడా చెప్పలేదండి. మాకు మాత్రం తెలుసా ఏమిటండి? 4 బీక్తే అప్పుడు చెప్పాడు మా వెధవ. ఉన్నపళంగా పెళ్లి చూపులని చెప్పారు. పలహారాలు చేయడానికి వ్యవధి సరిపోలేదు. ఏం పర్లేదమ్మా, అయినా పలహారాల కోసం వచ్చామా? కోడలు పిల్లలు చూసి ఖాయం చేసుకోవడానికి వచ్చాం. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి. కొంపదీసి మీ అమ్మాయి కాదా ఏమిటి? నాన్నగారు, కూతురు గొప్పతనం గురించి చెప్పడానికి ముందు మాట సమీకరణాలు ఆయన వాడారు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తే ఇంకా నాకు వివాహం అయినట్టే. అట్టే అట్టే. మీరు ఏదో చెప్పబోయారు. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి. మళ్ళీ అదే మాట. అది వదిలేసి విషయం చెప్పండి. పూజలు పునస్కారాలు, వ్రతాలు నోములు, గుళ్ళు గోపురాలు, పెద్దల మాట జవదాటదనుకోండి. జవదాటకుండానే మా వాడి దాకా చేరింది ఏమిటండి? చూడండి, మాకు కట్న కానుకలు ఏమీ అక్కర్లేదు. మీ ఇంటి లక్ష్మిని మా ఇంటికి పంపించండి, అంతే చాలు. వాళ్ళ ఇంటి లక్ష్మిని పంపించమంటున్నారు. ఇదొక రకంగా ఇండైరెక్ట్ గా కట్నం అడుగుతున్నట్టే కదా. ఇలా అసందర్భంగా మాట్లాడడం వల్లే నా అంతటి వాడివి కాలేకపోతున్నావు. అమ్మా ఇంట్లో లేదా అమ్మా? వచ్చేసిందండి. అమ్మా టీ పట్టుకురావే. రంబొస్తుంది అనుకుంటే రథం వచ్చింది ఏంటి నాన్నగారు? కొంపదీసి ఈవిని ప్రేమించేవేంట్రా? మా అమ్మగారండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అస్తు అస్తు. ముందే ఈ విషయం చెప్పడం మంచిది కాబట్టి చెప్తున్నాను. వీడు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మహానుభావులు అంతే, ఎంత గొప్పవాళ్ళైనా ఓ మచ్చ ఉంటుంది. అమ్మాయి తీసుకొస్తానండి. కూర్చోవే.
పేరేమిటమ్మా? జనని. పేరు పెట్టుకుంటే సరిపోదు, భూదేవంత ఓర్పు ఉండాలి. నాకు సందేహం, అడగవచ్చునా? వద్దు వద్దు. అడగనివ్వండి అన్నయ్య గారు, తప్పే ఉంది. నీకు తెలీదమ్మా, ఇంత ముందు పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయి పంకు తీసిందని వంక పెట్టి వచ్చేసాడు వెధవా. ప్రేమించుకున్నారు కదా, ఇక మొగమాటం దేనికి? నువ్వు అడుగు బాబు. అలాగే నీ కర్మ. జనని పువ్వులు పెట్టుకుంది, అత్తగారు పువ్వులు పెట్టుకున్నారు, మీరు మాత్రం పెట్టుకోలేదేం బామ్మగారు? ఆర్భాటాలన్నీ ఆయనతోటే పోయినాయి నాయనా. సంవత్సరం క్రితమే నాన్నగారు కాలం చేశారండి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. మీరు మాత్రం నలుగురికి చెప్పి వెళ్ళండి బామ్మగారు. పెళ్ళింట్లో చావు ముచ్చట్లేమిటి? చూడమ్మా, మీకు మా సంబంధం నచ్చినట్లయితే ఆకు ఒక్క పెట్టి మాకిచ్చేయండి, అదే తాంబూలం అనుకుంటాం. ఇదిగో పెళ్లి మాత్రం తూతూ మంత్రంగా చేయకూడదు. ఎంత మాట? పెళ్లి మాకున్న దానిలో ఘనంగా జరిపిస్తాం. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. ఏం సువత్సలా? ఏమైంది సువర్చలా? నీ మొహం చూడగానే ఆవిడ వాంతులు చేసుకుంటుంది ఏమిట్రా? నాకు మాత్రం ఏం తెలుసు నాన్నగారు. జనని, వండుకుందంతా పొయ్యి కాడే కూర్చుని తింటే వాంతులు రాకుండా ఎలా ఉంటాయి? కొంపంతా మూకొమ్మడిగా వాంతులు చేసుకుంటారేమిట్రా? అందరం వచ్చేసాం, అవతల పెళ్లివారు ఉన్నారు, రండి వెళదాం. అమ్మా, ఏమిట్రా? ఎంతసేపటికి రారేమిటి? బావగారు, బావగారు, బావగారు. ఇవి తినదరక్క వచ్చే వాంతులు కాదత్తయ్య. ఏమిటి నీళ్ళొసుకున్నావా? బావగారు, ఏమైంది బామ్మ? నీకొక బుజ్జి తమ్ముడు రాబోతున్నాడే. ఏంటి ఇప్పుడా? ఏమైంది నాన్నగారు? తమరి సార్థమైంది. మీ అత్తగారు తల్లి కాబోతోంది. ఏమిటి ఇప్పుడా? ఇలాంటి కొంపలోంచి నా కోడలి పిల్ల వద్దే వద్దు. పద వెళదాం. నాన్నగారు, అయ్యో నాన్నగారు. అయ్యో, అలా వెళ్ళిపోతున్నారేమిటయ్యా? అబ్బాయి వచ్చిన వేళ విశేషం, మా కోడలు నీళ్ళొసుకుంది. చిచ్చి! నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. బామ్మగారు మిమ్మల్ని తర్వాత కలుస్తాను, ఆశీర్వదించండి. అస్తు అస్తు. నాన్నగారండి. సువర్చలా. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. జననే లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను నాన్నగారు. పున్నామనర్ నుంచి తప్పిస్తావు కనుక నిన్ను చంపకుండా ఆగుతున్నాను. నాన్నగారు, వాళ్ళు మనం కూర్చొని కూలంకుశంగా మాట్లాడుకుంటే సమస్యలు వాళ్ళ పేరు ఎత్తుతే నాకు. చిచ్చి! నాన్నగారు, మీరు వాంతులు చేసుకుంటున్నారు, మీకు కూడా వేవిలే వస్తున్నాయి. అది వేరు, ఇది వేరు. వాళ్ళు వేరు, మనం వేరు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు. పద వెళ్దాం. నాన్నగారు, 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 నాన్నగారండి, నాన్నగారండి, వదలండి.